ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూడు పార్వతి, నీకు మళ్ళీ చెప్తున్నా, ఈ విషయం గురించి ఇంట్లో ఎక్కడా మాట్లాడొద్దు. ముఖ్యంగా అమ్మ దగ్గర అస్సలు మాట్లాడొద్దు. మాట్లాడనని మీకు ముందే మాటిచ్చాను కదా. కానీ నాకు చిన్న అనుమానం. ఏంటి పార్వతి అది? పూర్ణిమ నోట్లో అస్సలు నువ్వు గింజ నానదు కదా. అలాంటిది ఇన్నాళ్ళు ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఎలా ఉంది? అందుకు కారణం రఘు. అవును పార్వతి, పూర్ణిమ నోరు జారకుండా రఘు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఓ, అదేంటండి, దక్ష ఎక్కడికి వెళ్లకుండా లంకిణీలా ఇక్కడే కూర్చుందేంటి? మీతో నేనేనాడన్నా తప్పుగా ప్రవర్తించానా? ఏనాడన్నా మిమ్మల్ని వేరుగా చూశానా? లేదు కదా మామయ్య. కనీసం మీరన్నా చెప్పండి, నన్ను ఇంట్లోకి రమ్మని. అక్కతో ఒక్క మాట చెప్పండి, నన్ను క్షమించమని చెప్పండి. లేదంటే నేను ఇక్కడి నుంచి కదలను. తిండి నీళ్లు నిద్ర మానేసి ఇక్కడే చచ్చిపోతాను. ప్లీజ్ మావయ్య. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, చెప్పండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. ఎవరే నీకు అత్తయ్య? ఎవరు? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అలా అనకండి అత్తయ్య ప్లీజ్. అత్తయ్య అట అత్తయ్య, అసలు నీకు మాకు ఏంటే సంబంధం? ఊరు పేరు లేని అనాథనని నమ్మించి మా ఇంట్లోకొచ్చావు. నా కోడలు గీత దేవత కాబట్టి నిన్ను క్షమించి ఆదరించింది. సొంత చెల్లెలిగా భావించింది. ఇంట్లో ఉంచుకుని అన్నం పెట్టింది. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసింది. అలాంటి మా కుటుంబానికే ద్రోహం చెయ్యాలనుకున్నావు. ఒక్కసారి నమ్మకం కోల్పోయాక, ఒక్కసారి మనసులు విరిగిపోయాక మళ్ళీ కలవడం అనేది జరగదు. పో ఇక్కడి నుంచి, పో. చెప్తా నీ పని, వస్తున్నానుండు. పోవే ఇక్కడి నుంచి, పో. పోవే, ఇంకా ఎందుకు నిలబడ్డావు? పో, పోవే ఇక్కడి నుంచి. అత్తయ్య దయచేసి నా మాట వినండి. ఇంకా ఈ జన్మలో నీ మాట విననే వినను. మర్యాదగా వెళతావా, మెడ పట్టుకుని బయటికి నెట్టమంటావా? పోవే, పో. నా కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తావే నువ్వు? అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కొరకదే. అలాంటిది నమ్మి చేరదీసి పెళ్లి చేసిన నా కోడలికి ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? పోవే, పో చెప్తున్నాను కదా, పో. బయటికెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకో, పో. అత్తయ్య మీకు దండం పెడతాను అత్తయ్య. మావయ్య కనీసం మీరన్నా చెప్పండి మావయ్య. మావయ్య మీకు ద్రోహం చేయాలనుకోలేదు మావయ్య. నా కక్ష తీర్చుకుంటున్నాను అనుకున్నాను. దానివల్ల మీరు ఇరుకున పడతారని నాకు తెలీదు మావయ్య. మావయ్య ప్లీజ్. ఏంటి చెప్పేది? పోవే, పో బయటికి, పో. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, పోతే కానీ అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, పోవే, పోమంటుంటే. అయ్యో అత్తయ్య చెప్తున్నానా నేను? ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అంటున్నాను కదా. అత్తయ్య 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 ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య 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 నా మాట వినండి. అత్తయ్య ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? లేకపోతే ఏంటమ్మా, పొద్దున ఎప్పుడో దాన్ని వెళ్ళిపోమంటే వెళ్లకుండా ఇంటి గుమ్మ ముందు దెయ్యంలా తిష్ట వేసుకుని కూర్చుంది. చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇంతకు ముందు జరిగిన నిర్వాకం చాలదా? దీనివల్లే కదా మనం 10 మంది నోట్లో పడ్డాం.
దీనివల్లే కదా మన ఇంటికి పోలీసులు అన్నిసార్లు తిరిగింది. మళ్ళీ కొంప ముంచడానికే ఇదిగో ఇలా తగలబడింది. ఎందుకే మమ్మల్ని పిశాచిలా పట్టుకుని పీడిస్తున్నావు? పోవే బయటికి. దయచేసి నా మాట వినండి, ఇది పద్ధతి కాదు. నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. గీత, నీకేం తెలీదమ్మాయి. నువ్వు ముందు లోపలికెళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు లోపలికి వెళ్ళు గీత. అయ్యో అత్తయ్య, ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి. రఘు, అమ్మా నా మాట విను, నువ్వు లోపలికి వెళ్ళు. మావయ్య, ఈ పిశాచాన్ని వదిలించుకుని మేము వస్తాం. నువ్వేం దిగులు పడకు, మేము చూసుకుంటాం కదా. అంజలి, అమ్మని లోపలికి తీసుకువెళ్ళమ్మా. వెళ్ళమ్మా గీత, దీని గురించి నీకు భయం అక్కర్లేదు. నేను చూసుకుంటాను. ఎలా లోపలికొస్తుందో నేను చూస్తాను. వెళ్ళు. అది కాదు, అలా చెయ్యొద్దు. ఏయ్, నువ్వింకా ఇక్కడే నిలబడ్డావేంటి? నడు. మావయ్య, ఏంటి మావయ్య మీరు కూడా ఇలా చేస్తారేంటి? నా మాట వినండి ప్లీజ్. మావయ్య, మీకు దండం పెడతాను మావయ్య. ముందు మీరందరూ అసలు లోపలికి వెళ్ళండి. నువ్వు వెళ్ళమ్మా, నీకు చెప్తే అర్థం కాదా? వెళ్ళు గీత. అంజలి, అమ్మని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, గీత. తీసుకెళ్ళు. నీకేం తెలీదు, నువ్వు లోపలికి వెళ్ళు. అంజలి, నీకేం గీత, తెలియలే. నువ్వు నడమ్మా, లోపలికి నాడు. మావయ్య, ఏంటి పద మావయ్య లోపలికి, ఇదంతా? నేను చెప్తాను కదా, పద. మావయ్య ప్లీజ్ మావయ్య. నీ నంగి నాటకాలు మాయ మాటలు విని మోసపోవడానికి నేనేమి గీతను కాదే, పార్వతిని. నీలాంటి పిశాచాల పాలిట ఆదిశక్తిని. లోపల పద. మావయ్య, నువ్వు నా లోపల మాట ఉండు. వినండి. నీకేం తెలియదు, నువ్వు లోపల కాదు ఉండమ్మా. మావయ్య, అది మావయ్య నా మాట నువ్వు లోపల వినండి. ఉండు. వద్దు. ఇవాళ నువ్వు లోపలికి ఎలా అడుగు అత్తయ్య! పెడతావో అదే నేను చూస్తానే. నడవ్వే, నడు. అత్తయ్య ప్లీజ్ నా మాట వినండి అత్తయ్య. నడు. అత్తయ్య, మీరు చేస్తున్నది తప్పు. అత్తయ్య, తను ఒక ఆడపిల్ల. మన ఐశ్వర్య లాంటిది, అలా గెంటేయడం తప్పు అత్తయ్య. మావయ్య, మావయ్య మీరైనా అత్తయ్యకి నచ్చ చెప్పండి. మావయ్య, కథ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇలాంటి టైంలో మనం జోక్యం చేసుకోకపోవడమే మంచిది. సైలెంట్గా ఉండిపోదాం. నడవ్వే బయటికి. ఒక్కసారి నిన్ను ఇంట్లోకి రప్పించి నరకం చూసింది చాలు. ఇంకా మాకు శక్తి లేదు, అత్తయ్య, వద్దు అత్తయ్య. ఓపిక లేదు. నడవ్వే, నడు. అత్తయ్య అది కాదు అత్తయ్య, దయచేసి నా మాట వినండి అత్తయ్య. నేను ఏ మాట వినను, ఎవ్వరి మాట వినను. నువ్వేంటో, నువ్వు చేయబోయేదేంటో నాకు పూర్తిగా తెలుసు. వెళ్ళు అవతలికి, వెళ్ళు. వెళ్ళనండి. నేనిక్కడి నుంచి వెళ్ళను. నేనిక్కడే ఉంటాను. ఇదే నా ఇల్లు. గీత నా అక్క, అంజలి నా అక్క కూతురు. మీరిద్దరు నాకు అత్త మామలు. నా మనస్సాక్షిగా ఇదే నిజం. మిమ్మల్ని అలాగే చూశాను. ఇక్కడి నుంచి నేను కదలను. కదలాల్సి వస్తే నా శవమే కదులుతుంది, అంతే.